అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను బైబిల్లో ఒక మాట చూపిస్తానండి. మన దేవుడు మాట ఇస్తే ఆ మాటను తప్పని దేవుడు. మన దేవుడు నరమాత్రుడు కాదు, మాట ఇచ్చి మాట తప్పడానికి. అయితే ఆ విషయంలో ఒకసారి మన బైబిల్లో దేవుడు ఇచ్చిన మాటను గురించి ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దామండి. అదేంటంటే ఆదికాండము 15వ అధ్యాయము 13-14 వచనాలు నేను చదువుతానండి. చూడండి. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారిని దాసులుగా నుంచుదురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చెదను. తరువాత వారి మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ప్రైజ్ ది లార్డ్. చూశారు కదండి, దేవుడు ఇక్కడ అబ్రహాం గారికి ఒక వాగ్దానం ఇచ్చారండి. ఒక మాట ఇచ్చారు, నీ సంతానము నీది కాని దేశంలో పరదేశులుగా ఉంటారు. అయితే 400 సంవత్సరాలు వారు అక్కడ శ్రమ పడతారు. శ్రమ పట్టిన తర్వాత నేనే ఆ దేశపు వారికి తీర్పు తీరుస్తాను. వారు తిరిగి వచ్చేటప్పుడు మిగిలిన ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. ప్రతి మాట చూశారు కదండి, మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు అని చెప్పి అక్కడ దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం చేశారండి. ఆ వాగ్దానం నెరవేర్పుని గురించి మనము నిర్గమకాండంలో చూసినట్లయితే 3వ అధ్యాయము, నిర్గమకాండం 3వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం అక్కడ నేను చదువుతున్నాను చూడండి. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేసేదని గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంట నుండి దానిని వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమార్తెలకును మీ కుమారులకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకుందురనెను. చూశారు కదండి, దేవుడి వాక్యం ఏమన్నది? మీరు మిక్కిలి ఆస్తితో వెళ్తారు, ఒట్టి చేతులతో వెళ్ళరు. 400 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉన్న తర్వాత, మీరు శ్రమ పడిన తర్వాత తిరిగి నేను ఆ దేశం వరకు నేను తీర్పు తీరుస్తాను. మీరు వెళ్ళేటప్పుడు కూడా ఒట్టి చేతులతో వెళ్ళరు. చక్కగా ఆస్తి దేవుడు ఇచ్చిన మాట ప్రకారం అక్కడ జరిగినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. దోచుకుందురు అనే మాట అక్కడ వాడబడింది. అంటే దోచుకుందురు అనే మాట కూడా ఒక అర్థం ఉందండి. ఎందుకంటే 400 సంవత్సరాలు కూడా ఈ ఇశ్రాయేలీలు అక్కడ వెట్టి చాకిరీ చేశారండి. చాలా శ్రమల పాలయ్యారు. వాళ్ళు చేసిన పనికి తగిన జీతం తీసుకోలేదు. అందుకని దేవుడు ఏం చేశాడు? అప్పుడు తీసుకోపోయినా చివరగా వెళ్ళేటప్పుడు వాళ్ళకి న్యాయం చేశారనమాట. వాళ్ళు పడిన కష్టానికి వాళ్ళ కష్టార్జితం వారు తీసుకునేలాగా దేవుడు అవి దోచుకునేలాగా చేశారు. దీంట్లోనే ఒకటి దేవుడిచ్చిన మాట నెరవేర్పు, రెండవది దేవుడు ప్రజలకు దేవుడు చేసిన న్యాయము. వాళ్ళు పడిన కష్టానికి దేవుడు న్యాయం చేశాడు. ఈ విధంగా చూసినట్లయితే ఇప్పుడు దేవుడు మనకి ప్రతి సంవత్సరం వాగ్దానాలు చేసుకుంటున్నాం కదండి, జనవరి 1కి. అయితే ఆ వాగ్దానాలు మనకు కూడా మన జీవితాల్లో నెరవేరాలని మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతాయండి. మీరు ప్రాక్టికల్గా మీరు చూడండి. నా జీవితంలో అయితే దేవుడు నాకు ఇప్పటివరకు నాకు ఇచ్చిన వాగ్దానాలు నా జీవితంలో నెరవేరుస్తున్నారు. దేవుడు మాట ఇచ్చితే తప్పే దేవుడు కాదని నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసి నేను చెప్తున్నానండి. సో మీరు కూడా మీరు తీసుకున్న వాగ్దానాలు మీ జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాల గురించి నెరవేరులాగా ప్రార్థన చేసుకోండి. ఆ నెరవేర్పును మీరు కూడా చూస్తారు. దాని ద్వారా మీరు కూడా ఆశీర్వాదాలు పొందుకుంటారు. గాడ్ బ్లెస్ యూ.